పెట్టండి మీరు అందరూ సర్దుకండి ఎవరు ముందుకు వచ్చేస్తారు ఎవరు ఒప్పుకోరు మనకి రండి మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఇది బెస్ట్ ఆ జీవితానికి చేసిన పనికి నివాళి అర్పించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. తెలుగు వాళ్ళ కోసం, మన ఆత్మ గౌరవం కోసం, మన ఆత్మ గౌరవంతో పాటు అభివృద్ధి కోసం, రాష్ట్ర తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం, అలాగా సంక్షేమము. అంబేద్కర్ గారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఆయన రాజ్యాంగంలో రచించి పోయిన వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనేది భూమి పైన దింపింది నందమూరి తారక రామారావు గారు. ఆ కాన్సెప్ట్ ఆయన దింపారు. ఫెడరల్ స్ట్రక్చర్ కోసం కృషి చేశారు. ఆ ఫెడరల్ స్ట్రక్చరు రాజ్యాంగాన్ని భూమిపైన దింపేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి దుర్భాగ్యుల్ని ఆదుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు గమ్మత్తుగా మన రాష్ట్రం తయారైంది. మన రాష్ట్రము ఓ తెలుగు రాష్ట్రంగా మనమందరూ అనుకున్నా, మన ప్రభుత్వం అనుకుంటుందని మాకు డౌట్ వస్తుంది. ఏదైతే ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు, కానీ మనకి ఇక్కడే విజయనగరంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుత్వం ఒకటే కాదు. మా స్వర్గీయ తండ్రి ఒక తెలుగు మీడియం స్కూలు వారి పూర్వీకులు చేస్తే దానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయదు, కానీ తీసేసారు ఇక్కడ తెలుగు మీడియం స్కూలు. మళ్ళీ కోర్ట్స్ మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకంగా మీరు ఇచ్చారు తీర్పులని రిస్టోర్ చేసి మేము వచ్చేసరికి మళ్ళీ అడగాం, నాయనా ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఇవి, తెలుగు వాళ్ళకి ఇవ్వండి అంటే మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారట, తెలుగు మీడియం ఇవ్వరట. అయ్యా, దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ చిన్నపిల్లలకి వారి మాతృభాషలో బోధించాలని భారతదేశంలో పాలసీ అది. మన భాష, మన సంస్కృతి మనం కాపాడాలి. దురదృష్టవశాత్తు చూస్తే ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మున్సిపల్ స్కూల్స్, పంచాయత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో 6,50,000 మంది పిల్లలు ఒక్క సంవత్సరంలోనే తగ్గారంటే ఈ సైకో వారి మంత్రివర్గంతో పాటు భావితరాల్లో ఇంకో 10 సంవత్సరాలు పోతే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటేలోనే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.